హాయ్ టు ఆల్ మంచి ట్రెండింగ్‌లో ఉండే కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అండి ఇప్పుడే మనం చూయించడం అన్నీ కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి. అన్నీ మంచి ట్రెండింగ్‌లో ఉన్న శారీస్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. మంచి యూనిక్ అండి. ఇవన్నీ కూడా ఒక్క సెల్లర్ దగ్గర మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటో రెండో కొంతమంది దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం రేర్‌గా ఉన్నాయండి. అందులో పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ శారీ చూడండి. అసలకి చాలా బాగుంది అండి. మంచి విస్కోస్‌లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉంది. సో, ఏ పార్టీకి వేసుకెళ్ళినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతామండి. అంత బావుంది. నేనైతే లావెండర్ కలర్ తీసుకున్నాను. ఇందులో ఒక 5-6 కలర్స్ అయితే ఉన్నాయి. లైట్ కలర్స్ ఉన్నాయి. డార్క్ కలర్స్ ఉన్నాయండి. మంచిగా మనకు కొంచెం లైట్ కలర్స్ టైప్‌లో సారీ వచ్చేసి దానికి డార్క్ కలర్‌లో బ్లౌజ్‌నైతే ఇచ్చారు. సో, ఈ సారీ వచ్చేసి మనకు మంచి లావెండర్ కలర్ తీసుకున్నాను కదా! దానిపైన మనకు పర్పుల్ కలర్‌లోకి బ్లౌజ్ అయితే ఇచ్చారు. దానిపైన వచ్చిన ఆ ప్రింట్ కూడా చూడండి ఎంత చక్కగా ఇచ్చారో అసలకి బ్రేస్ ప్రింట్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఎండ్‌లో కూడా మనకు లైన్ అయితే ప్రొవైడ్ చేశారండి. లైక్ గోల్డ్ లైన్ అయితే ఇచ్చారు. మిగతా అంతా కూడా సిల్వర్ బుటాస్ వచ్చాయి. మొత్తం విస్కోస్ జరీతోని చిన్న చిన్న బుటాస్ వచ్చాయండి. చాలా స్మూత్‌గా ఉంది అండ్ కంఫర్ట్‌కి మాత్రం బెస్ట్ సారీ అసలకి. నాకైతే బాగా నచ్చింది అండి. కలర్ కాంబినేషన్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ 2 కూడా క్వాలిటీ వైస్ మాత్రం ఎక్సలెంట్‌గా నచ్చింది. సో, ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనకు 2 కలర్స్‌లో ఇచ్చారు. ఒకటి కొంచెం పింక్ కలర్ టైప్‌లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు లావెండర్‌లోనే కొంచెం డార్క్ కలర్‌ని యూజ్ చేశారు అండి. సారీ లైట్ కలర్ వచ్చేసింది కదా! ఆ ఫ్లవర్స్ అనేటివి కొంచెం డార్క్ కలర్‌లో వచ్చాయి. సో, మనకు పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో ఈ బ్రష్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. మిగతా అంతా కూడా జస్ట్ చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చాయండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డార్క్ కలర్‌లో వచ్చేసింది. కొంచెం మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ టైప్‌లో వచ్చింది. మరీ సాటిన్ కాదు అండి. బాగా షైన్ అవుతుంది. అండ్ హ్యాండ్స్‌కి మాత్రం సేమ్ ఫ్లవర్ థీమ్ అయితే ఇచ్చారు. సేమ్ అదే బ్రష్ ప్రింట్ అయితే ఇచ్చారు. నాకు బాగా నచ్చింది. వన్ మోర్ ఇది చూడండి. ఈ సారీ ఆల్మోస్ట్ చూయించారు కదా! మళ్ళీ ఎన్ని సార్లు చూయిస్తారని అనుకోకండి. సో, అది వేరు, ఇది వేరు. ఆ సారీ ఏంటంటే మనకు డౌన్‌లో జస్ట్ ఓన్లీ ఎంబ్రాయిడరీతోని వర్క్ వచ్చింది అండి. సిల్వర్ జెరీ థ్రెడ్‌తోని జస్ట్ వర్క్ మాత్రమే ఇచ్చారు. అండ్ పైనంతా కూడా చిన్న చిన్న చెమ్కీస్‌తోని బుటాస్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్యాటర్న్ ఇది అండి. ఎంత క్యూట్‌గా ఉంది కదా! మంచి మిర్రర్ వర్క్. సో, మిర్రర్ వర్క్‌తోని బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేశారు అండి. సేమ్ కలర్‌లో బ్లూ విత్ కొంచెం పర్పుల్ కలర్‌లో అయితే వస్తుంది. కింద అంతా కూడా మనకు పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ మంచి కట్ వర్క్ వచ్చేసి పేపర్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అండి. లైక్ డూప్లికేట్ మిర్రర్ అంటారు కదా! సో, ఆ మిర్రర్ వర్క్ వచ్చేసింది. సారీలో చూడండి ఆ బుటాస్ అంతా కూడా ఓన్లీ జెరీ బుటాస్ అండి. సో, ఇందులో మాత్రం కుందన్స్, మోతీ వర్క్, చమ్కీస్ అలా ఏమీ లేదు. ఓన్లీ పేపర్ మిర్రర్ వర్క్ అండ్ పైనొచ్చేసరికి మనకు సిల్వర్ జరీతోని చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు. సో, పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో ఈ బుటాస్ అనేటివి మొత్తం రన్నింగ్‌లో వచ్చేస్తాయండి. చాలా క్యూట్‌గా అనిపిస్తుంది సారీ అయితే. అండ్ బెస్ట్ అసలకి ఫ్యాబ్రిక్ కానీ, కలర్ వైస్ కానీ ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉండే కలర్ అండి ఇది. నాకు బాగా నచ్చింది. లాస్ట్ ఎండ్‌లో మాత్రం కొంచెం ప్లెయిన్‌గా ఇచ్చారు. ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ లుక్‌లో వస్తుంది అండి. బార్డర్ దగ్గర మనకి ఏదైతే కలర్ ఉందో, అదే కలర్‌లో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, బ్లౌజ్ లుక్ ఎలా వస్తుంది అంటే, మనకు బార్డర్ లుక్ ఎలా ఉందో అలానే వస్తుంది అండి. కింద మంచిగా మనకు చిన్నగా కట్ వర్క్ వచ్చేసి పేపర్ మిర్రర్ వర్క్ వస్తుంది. మిగతా అంతా మనకు చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు అండి. మంచి డార్క్ కలర్‌లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. ఈవెన్ ఈ ఫినిషింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరీ దగ్గరికి రాకుండా కొంచెం దూరంగా ఇచ్చారు. మిర్రర్ వర్క్ అనేది సూపర్‌గా ఉంది అసలకి. వన్ మోర్ ఇది చూడండి ఎంత బావుందియో. లైక్ మనకు వెడ్డింగ్స్ కానీ, లేదు అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి కదా! వాటికైతే చాలా బావుంటుంది అండి సారీ. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. మంచి బనారసి సిల్క్ అండి. సూపర్‌గా ఉంది. సాఫ్ట్‌నెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్‌గా ఉంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. వీటిపైనొచ్చిన ఆ సిల్వర్ వీవింగ్ కూడా చూడండి ఎంత బావుందో. సో, అది మరీ ప్యూర్ సిల్వర్ కాకుండా కొంచెం లైట్‌గా వచ్చింది అండి. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ కాదు అండి. అంతా కూడా జెరీ వీవింగే ప్రొవైడ్ చేశారు సారీ అంతా కూడా. మనకు బార్డర్‌లో వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వస్తుంది. 2 సైడ్‌లండి. సారీకి పై పార్ట్ అండ్ డౌన్ పార్ట్‌లో రిచ్ లుక్ పళ్ళు ఇచ్చారు. సారీ ఓవరాల్ వీవింగ్ అయితే వస్తుంది. అండ్ ఆ పళ్ళులో మాత్రం మనకు లైక్ ఆ బార్డర్‌లో మాత్రం మనకు పీకాక్ అండ్ ఎలిఫెంట్ థీమ్‌తో ఇచ్చారు అండి. లాస్ట్ ఎండ్‌లో కొంచెం ప్లెయిన్‌గా వచ్చేసి బ్లౌజ్‌లో మనకు సేమ్ సెల్ఫ్ కలర్‌లో ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్‌కి మాత్రం సేమ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది అండి. కొంచెం మీడియం సైజ్‌లో ఉంది కదా! అదే బార్డర్ రన్నింగ్‌లో వచ్చేస్తుంది. మిగతా అంతా బ్లౌజ్‌కి మనకు చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. సో, 1.2 మీటర్స్ ఉంది అండి బ్లౌజ్. వన్ మోర్ ఇది చూడండి మంచి లైక్ మంగళం సిల్క్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది అండి. ఈజీగా చెప్పాలి, ఈజీగా అర్థం కావాలి అంటే మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! సో, దాని లుక్‌లో అయితే వస్తుంది. ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో కలర్ షేడ్ అవ్వట్లేదు అండి. అది బాగా నచ్చింది. అందులో కలర్ చూడండి ఎంత బావుందో. రెడ్ విత్ గ్రీన్ అసలు ఎప్పుడు కూడా ట్రెండింగ్ కలర్ అండి ఇది మాత్రం. అందులో మధ్యలో మనకు యెల్లో ఇచ్చారు కదా! అదైతే ఇంకా హైలైట్ పార్ట్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండి. పళ్ళులో వచ్చేసి ఇలా ప్రింటెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్‌గా ప్రింట్ వచ్చేసింది. సో, బోత్ సైడ్స్ కూడా మనకు రన్నింగ్ బార్డర్ వస్తుంది అండి. ఈవెన్ పళ్ళులో కానీ, లేదంటే సారీలో కానీ, లేదు అంటే మనకు బ్లౌజ్‌లో కూడా సేమ్ రన్నింగ్ బార్డర్ అయితే కంటిన్యూగా ఇచ్చారు. సారీ ఓవరాల్‌గా మనకు మధ్యలో గ్రీన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ పైన కానీ, లేదా డౌన్ సైడ్ కానీ కొంచెం యెల్లో కలర్ వచ్చేసి లాస్ట్‌లో మాత్రం మనకు రెడ్ అండి. అది కూడా బ్రైట్ కలర్‌లో ఇచ్చారు.
చాలా బాగుంది. ఈవెన్ కిందొచ్చిన ఆ జెరీ వీవింగ్ కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది అండి. ఫినిష్ మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ అప్పర్ పార్ట్‌లో వచ్చే బార్డర్ ఏంటంటే మనకు కొంచెం కడీ బోర్డర్ టైప్‌లో వస్తుంది. కింద జెరీ ఎంత నీట్‌గా ఇచ్చారో సేమ్ మనకు బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది అండి. రన్నింగ్‌లో ఇచ్చారు బార్డర్ వచ్చేసి. నెక్స్ట్ బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్‌గా వచ్చేస్తుంది. వన్ మోర్ ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఇది అయితే ఒకే సెల్లర్ దగ్గర ఉంది. అండ్ రేర్‌గా దొరికే కలర్ కాంబినేషన్ అండి. చాలా చాలా యూనిక్ కలర్. మంచి యెల్లో విత్ కింద కొంచెం పీచ్ పింక్ టైప్‌లో వచ్చేసింది. బేబీ పింక్ కన్నా కొంచెం ఇంకా డిఫరెంట్‌గా ఉంది అండి. సో, లావెండర్, బేబీ పింక్ 2 మిక్స్ చేస్తే ఎలా వస్తుందో ఆ కలర్‌లో ఉంది. దాని పైన వచ్చిన వర్క్ కూడా చూడండి మనకు లీఫ్ షేప్‌లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. కట్ వర్క్‌లా వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. నాకు బాగా నచ్చింది అండి. కలర్ కాంబినేషనే కాదు దీని ఫ్యాబ్రిక్ కూడా నాకు సూపర్‌గా నచ్చింది. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసింది. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు అండి. చక్కగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. సో, ఇందులో కుందన్స్ అలా ఏమీ లేదు కాబట్టి ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అండి. కొంచెం లైట్‌గా మనం కొంచెం ఎక్కువసేపు నానబెట్టకుండా ఫాస్ట్‌గా వాష్ చేస్తే కలర్ షేడ్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయమండి. అండ్ సారీ చూడండి మనకు మొత్తం సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు పళ్ళులో. నెక్స్ట్ అవే రన్నింగ్‌లో వస్తాయండి మనకు సారీకి డౌన్ పార్ట్‌లో. ఇది ఎలా వస్తుంది అంటే షేప్ మనకు చిన్న లీఫ్ ఉంటుంది కదా! సో, మనకు రోజ్ ఫ్లవర్ లీవ్స్ ఉంటాయి కదండీ! సో, ఆ షేప్‌లో ఇచ్చారు. లాస్ట్ ఎండ్‌లో మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. కాంట్రాస్ట్ లుక్‌లో మనకు బ్లౌజ్ అయితే వస్తుంది. ఏదైతే బార్డర్‌లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌లో మనకు బ్లౌజ్ వస్తుంది. ఈవెన్ ఆ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది అండి. హ్యాండ్స్‌కొచ్చేసి మంచి కట్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్న సీక్వెన్స్ బుటాస్ అయితే ఇచ్చారు. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి అసలకి. ఇది మాత్రం అసలకి నాకు చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఇంత యూనిక్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఎవరైనా చూజ్ చేసుకోవాల్సిందే కదా! చాలా చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం 10 ఔట్ ఆఫ్ 10 ఈజీగా ఇయ్యొచ్చు అండి. అంత బాగా నచ్చింది. వన్ ఈ సారీ అయితే అసలు దీని గురించి చెప్పడం కూడా తక్కువే అండి. ఎంత చెప్పినా కూడా తక్కువే అసలకి. అంత ఓవరాల్‌గా నాకు సారీ మాత్రం ఎంత నచ్చింది అంటే మాటలే లేవు అండి. అంత బావుంది. మంచి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బావుందో అసలకి. మంచి బనారసి లుక్‌లో వస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సారీ అండి. పార్టీ వేర్‌కి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, ఇది రెగ్యులర్ యూజ్ కాదు అండి. జస్ట్ లైక్ హెవీ ఏమంటారు గ్రాండ్ వెడ్డింగ్స్ లేదంటే నార్మల్ ఇంట్లో మంచి మన ఇంట్లో ఫెస్టివల్స్ లాగా అలాంటి వాటికి ట్రెడిషనల్ లుక్‌కి, టెంపుల్స్‌కి వీటికైతే చాలా చాలా బావుంటుంది. అందులో ఈ కలర్ చూడండి అసలకి మంచి పర్పుల్. దానిపైన పీకాక్ థీమ్‌తోని జెరీ లైన్స్‌లా ఇచ్చారు అండి. మధ్యలో పీకాక్ అయితే వస్తుంది. మొత్తం మనకు నేను సారీని రివర్స్ చూయించాను అండి యాక్చువల్‌గా. సో, ఇది పీకాక్స్ అనేటివి డౌన్ సైడ్‌కొస్తాయి. అండ్ పళ్ళు అండి. సో, పళ్ళు కూడా చూడండి మంచి రిచ్ లుక్ పళ్ళు టైప్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. మంచి పర్పుల్ కలర్ సారీ పైన గోల్డ్ జరీ వీవింగ్ అయితే ఇచ్చారు. ఇచ్చినంత వరకు మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ వర్త్ అండి. సో, బయటతో కంపేర్ చేస్తే ఇక్కడే ప్రైస్ తక్కువగా ఉంది. మనకు మంచి కాంట్రాస్ట్ లుక్‌లో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇది మీటర్ ప్లస్ ఉంది అండి బ్లౌజ్ వచ్చేసి. అండ్ చాలా స్మూత్‌గా ఉంది. సాఫ్ట్‌గా ఉంది. మంచి యెల్లో కలర్ పైన చిన్న చిన్నగా బూటాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకు గోల్డ్ కలర్‌లోనే వస్తాయండి. గోల్డ్ జరీతోని చిన్న చిన్న బూటాస్ అయితే ఇచ్చారు. ఓవరాల్ లుక్ మాత్రం చాలా నచ్చింది నాకు. వన్ మోర్ ఈ సారీ ఏంటంటే నేను స్టార్టింగ్‌లో సెకండ్ సారీ అనుకుంటాను అండి. బ్లూ విత్ పర్పుల్ కలర్ చూయించాను కదా! సో, అదే ప్యాటర్న్‌లో ఉంటుంది. కలర్ చేంజ్ అండి. ఇది కూడా మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్. లైక్ ఇది కూడా డిఫరెంట్‌గా ఇప్పుడే కొత్తగా లాంచ్ చేశారు అండి మీషోలో. నాకు బాగా నచ్చి వెంటనే ఆర్డర్ చేశాను. కలర్ చూడండి అసలకి అది ఆరెంజ్‌లో షేడ్ అండ్ డౌన్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది అండి. సేమ్ ఇదే టైప్‌లో మనకు ఇట్లా పేపర్ మిర్రర్ వర్క్ కాకుండా నార్మల్ ఎంబ్రాయిడరీ వర్క్‌తోని పైన బేబీ పింక్ కలర్ వచ్చేసి బ్లూలో కూడా వచ్చేసిందండి. ఆల్రెడీ ఆ ఛానల్ పేజ్‌లో వెళ్తే మీకు కనిపిస్తుంది అండి. ఆల్రెడీ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఆ సారీ ఈ సారీ కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. ప్యాటర్న్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇప్పుడు బాగా అప్డేట్ చేశారు అండి ఈ కలెక్షన్. ఇది చూడండి ఎంత బావుందో కింద పేపర్ మిర్రర్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అసలకి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సారీ. మిగతా అంతా కూడా చిన్న చిన్న సీక్వెన్స్ బుటాస్ అయితే ఇచ్చారు. సో, కలర్ కాంబినేషన్ కూడా బావుంది అండి. మరీ లైట్‌గా కాకుండా, డార్క్‌గా కాకుండా మీడియం రేంజ్‌లో ఉంది కలర్ వచ్చేసి. సో, ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. సో, వాళ్ళకు వీళ్ళకనే కాదు ఎవరికైనా సెట్ అయిపోతుంది. అందులో మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా ఉంది అండి. జార్జెట్ లుక్‌లో వచ్చేస్తుంది కదా! సో, మనం కట్టుకున్న తర్వాత కూడా మనకు ఈజీగా కంఫర్ట్‌గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లుక్‌లో వచ్చేసింది. మంచి బ్లూ కలర్. బార్డర్‌లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్‌లో ఇచ్చారు అండి. దానికి కూడా హ్యాండ్స్‌కి కట్ వర్క్‌లో మనకు పేపర్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్నగా బుటాస్ అయితే ఇచ్చారు. అది కూడా మనకు ప్యూర్ విస్కోస్ సారీ సిల్వర్ జెరీతో వచ్చేసింది అండి. సిల్వర్ జెరీతో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. సో, చెమ్కీస్ కానీ, కుందన్స్ కానీ ఈ సారీలో ఎక్కడ కూడా లేదు. ఓన్లీ పేపర్ మిర్రర్ అండ్ ఈ సిల్వర్ జెరీ బుటాస్ వీటితోనే మొత్తం సారీనైతే క్రియేట్ చేశారు. లుక్ ఎంత బావుంది కదా! మీరే చెప్పండి మీకు నచ్చిందో లేదో. చాలా చాలా బావుంది అండి. దీనికైతే క్వాలిటీ వైస్ 10 ఔట్ ఆఫ్ 10 ఇయ్యొచ్చు. అండ్ వర్త్. సో, నాకు బయట ఎక్కువే ఉంది అండి. కొంచెం ప్రైస్ వచ్చేసి ఇక్కడ బెస్ట్ అనిపించి వెంటనే ఆర్డర్ చేశాను. వన్ మోర్ ఈ సారీ చూడండి
ఎంత యూనిక్ కలరో అసలకి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. లైక్ పింక్, రాణి పింక్ విత్ బేబీ పింక్, పర్పుల్ విత్ బేబీ పింక్, ఇలా బ్లూ విత్ సీ బ్లూ, ఇలా కలర్స్ చాలా వచ్చాయి. కానీ ఇది ఎంత యూనిక్ కలర్ చూడండి. మంచి హల్దీ కలర్ అండి. యెల్లో కలర్‌లో వచ్చేసింది సారీ అంతా కూడా. అది కూడా మనకు ఓన్లీ సింగిల్ షేడ్‌లో వచ్చింది. ఈ టైప్ సారీస్ అన్నీ కూడా డబుల్ షేడ్‌లోనే వచ్చాయండి. ఇప్పటి వరకు మీషోలో చాలా చూసాను. అన్నీ కూడా డబుల్ షేడ్‌లో వచ్చింది. సో, ఫస్ట్ టైమ్ యూనిక్‌గా పెట్టారు ఇది ఒకటి. మంచి యెల్లో కలర్. దానికొచ్చిన వర్క్ కూడా చూడండి ఎంత బావుంటుందో. మొత్తం గోల్డ్ జెరీతోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు అండి. అవి వచ్చేసి మనకు చిన్న చెమ్కీస్ టైప్‌లో వస్తుంది. గోల్డ్ చెమ్కీస్. వాటితోని చిన్న చిన్న బుటాస్ వస్తుంది. సేమ్ మనకు పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో సారీకి హాఫ్ వరకు కూడా అండి. కింది నుంచి హాఫ్ వరకు కూడా సేమ్ సీక్వెన్స్ టైప్‌లో ఈ బుటాస్ అయితే రన్నింగ్‌లో వచ్చేస్తుంది. కిందొచ్చిన ఆ వర్క్ కూడా చూడండి కొంచెం చిన్నగా కట్ వర్క్ టైప్‌లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండి లాస్ట్ వరకు. లాస్ట్ కొంచెం మాత్రం ప్లెయిన్‌గా ఇస్తారు. దీని బ్లౌజ్ చూడండి మంచి రెడ్ కలర్ కాంట్రాస్ట్ లుక్‌లో ఇచ్చారండి. హ్యాండ్స్‌కి మాత్రం హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు అండి. లుక్ మాత్రం చాలా బావుంటుంది ఈ సారీ. అందులో ఈ వెడ్డింగ్ సీజన్‌కి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అండి. సో, హల్దీ ఫంక్షన్స్‌కి మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ సారీ అసలకి. ఎవరైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ కంఫర్ట్ చాలా బావుంటుంది. వన్ మోర్ ఇది అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ట్రెండ్ అవుతుంది అండి అసలు. ఓపెన్ చేస్తే ఇదే సారీ కనిపిస్తుంది. సో, ఇది మనకు హ్యాండ్ ఫ్రీ సారీ అంటే ఈజీగా అర్థమైపోతుంది కదా! సో, హ్యాండ్ ఫ్రీ సారీ అండి. ఎంత బావుందో అసలకి సాటిన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసింది. చాలా సాఫ్ట్‌గా ఉంది అండి. అందులో ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది. పర్టిక్యులర్‌గా మనం హ్యాండ్ ఏదైతే పెట్టామో లేదంటే మనకు నెక్ దగ్గరకొచ్చే ఈ ఫెదర్స్ ప్యాటర్న్ ఉంది కదా! పికాక్ ఫెదర్ ప్యాటర్న్ ఇది చాలా బాగా నచ్చింది. సో, కలర్ కాంబినేషన్ కూడా చూడండి వైట్ విత్ మనకు కింద బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇందులో అయితే 30+ కలర్స్ ఉన్నాయి. అలానే ఇలా షేడ్స్ ఉన్నాయి. ఓన్లీ సింగిల్ కలర్‌లో ఉంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్నాయండి. వీలైనంత వరకు ప్రతి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాకు సారీ చాలా బాగా నచ్చింది. ఓవరాల్‌గా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫెదర్స్ అయితే ఇచ్చారు పికాక్ ఫెదర్స్. బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ వైట్ కలర్ వస్తుంది. దానిపైన హెవీగా పికాక్ ఫెదర్స్ ఇచ్చారు అండి. ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో చూడండి. ఈ ప్యాటర్న్ మాత్రం నాకు బాగా నచ్చింది. అందులో ఇంత బాగా ట్రెండ్ అవుతున్నప్పుడు ఒక్కసారైనా ట్రై చేయాలనుకుంటాం కదా! సో, వెంటనే ఆర్డర్ చేశాను. వన్ మోర్ ఈ సారీ చూడండి నాకు ఈ సారీలో ఫ్యాబ్రిక్ ఫస్ట్ నచ్చింది. తర్వాత కలర్ కాంబినేషన్ నచ్చింది. తర్వాత వర్క్ నచ్చింది అండి. ఎంత బావుందో చూడండి కలర్ అయితే అసలకి మంచి కొంచెం గ్రీన్ టైప్‌లో వచ్చేసింది. అందులో మంచి స్పేస్ సిల్క్ అండి. చాలా బావుంది. ఎంత బాగా షైన్ అవుతుంది అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్‌గా షైన్ అవుతుంది. మీరే చూడండి ఎంత క్యూట్‌గా ఉంది కదా! ఆ వర్క్ కూడా చూడండి అసలకి మంచి మొత్తం అంతా కూడా ఓన్లీ గోల్డ్ జెరీతోనే వచ్చేసింది అండి వర్క్ అంతా కూడా. అండ్ బుటాస్ కూడా చూడండి మంచి మ్యాంగో బుటాస్ ఇచ్చారు. సో, మనకి మీడియం సైజ్‌లో వస్తుంది అండి. వర్క్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. మంచి దీపం అలానే ఫ్లవర్ థీమ్‌తో వచ్చేసింది. కట్ వర్క్ వచ్చేసి మనకు బార్డర్‌లో. సో, పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో అదే కట్ వర్క్ రన్నింగ్ వచ్చేస్తుంది అండి. ఈ మ్యాంగో బుటాస్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఇచ్చారో. వర్క్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది అసలకి. ఈ వర్క్‌కి మాత్రం 10/10 ఈజీగా ఇయ్యొచ్చండి. కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. అంత నీట్‌గా ఇచ్చారు. సో, బేసిక్‌గా ఏంటంటే ఇలాంటి వర్క్ సారీస్‌కి ఎక్కడో దగ్గర లేసినట్టు అనిపిస్తుంది కదా! ఇందులో అలాంటి ప్రాబ్లమ్ కూడా లేదు. సారీకి డౌన్ పార్ట్‌లో కూడా సేమ్ రన్నింగ్‌లో వచ్చేస్తాయి అండి ఈ మ్యాంగో బుటాస్ అనేటివి. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా ఇచ్చారు. సో, క్రష్ మోడల్‌లో లైట్ వెయిట్‌లో ఉంది. మరీ హెవీ వెయిట్ లేదు అండి సారీ వచ్చేసి. సో, వర్క్ కూడా చాలా బావుంది. దీనికి మనకు బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ లుక్‌లో వచ్చేసి హ్యాండ్స్‌కి మాత్రం హెవీగా వచ్చేసింది. అంటే హ్యాండ్స్‌కి కట్ వర్క్ ఇచ్చారు అండి. హెవీగా కాదు. జస్ట్ మనకు సారీ బాటమ్‌లో ఏదైతే ఉందో అదే వస్తుంది. మిగతా అంతా బుటాస్ ఇచ్చారు. వన్ మోర్ ఈ సారీ ఇంతకుముందుకు ఒకసారి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో చూయించాను అండి. సో, ఇప్పుడు రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే చూజ్ చేసుకున్నాను. 1200 చేంజ్ పడుతుంది ప్రైస్ వచ్చేసి. అండ్ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి విస్కోస్‌లో వస్తుంది. ఓన్లీ సారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. సో, నేను అయితే పీకాక్ థీమ్‌తో తీసుకున్నాను అండి. బార్డర్‌లో పీకాక్ వస్తుంది. ఎంత క్యూట్‌గా ఉంటుందో చూడండి అసలకి. పైన చిన్న కడి బార్డర్ టైప్ వస్తుంది. సో, చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు అండి. అది కూడా మనకు గోల్డ్ జెరీతో వస్తుంది. మొత్తం అంతా కూడా మనకు మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా ఉంది అండి. సారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది అండి. ఇందులో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ ఇదే లుక్‌లో ఉంటుంది. జస్ట్ కలర్ మాత్రమే గ్రీన్‌లో ఇచ్చారు. లుక్ చాలా బావుంది. అండ్ క్వాలిటీ వైస్ మాత్రం నాకు బాగా నచ్చింది అండి. ఎవరికైనా కూడా ఫేవరెట్ అవ్వాల్సిందే ఈ కలర్ అండ్ ఈ కాంబినేషన్ అలానే ఈ క్వాలిటీ. 3 కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా నచ్చేస్తుంది అండి. అంత బెస్ట్ సారీ. సో, ఈరోజు వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీకేది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే అండి. లింక్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. లేదు అంటే ఛానల్ పేజ్‌కెళ్తే లాస్ట్‌లో పోస్ట్ అని కనిపిస్తుంది. అక్కడ కూడా ఎవ్రీ లింక్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను అండి. ఓకే అండి. అందరికీ కూడా బాయ్.